ఓకేనా? ఓకే డార్లింగ్స్, సో ఇప్పుడే అయిపోయింది, కంప్లీట్ అయ్యింది, తిరిపోయింది సినిమా. నిజం చెప్తున్నా, మీరు ఇప్పటిదాకా ఇలాంటి డైలాగ్స్ చూసుండ్రు. న్యూ ఇయర్ రోజు చూడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. 5.1 ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మన సినిమాని చాలా తెలుగు వన్ ఛానల్కి కూడా మన దగ్గర నుంచి కొన్న వాళ్ళు తెలుగు వన్ ఛానల్తో టైఅప్ అయ్యారు. తెలుగు వన్ ఛానల్లోనే రిలీజ్ అయిపోతుంది. ఇంకా వేరే ఛానల్లో కూడా పెట్టుకుంటారు, అది మనకు అనవసరం. మనకి డైరెక్ట్ యూట్యూబ్లోనే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సినిమా నిజంగా చెప్తున్నా, నేను ఎందుకు ఓటీటీకి వస్తానన్నానంటే, ఇది అంటే ఈ డైలాగ్స్ థియేటర్లో వింటే అదిరిపోతుంది, స్పీకర్లు ఇవన్నీ. కానీ చాలా పెద్ద పెద్ద సీన్స్ మీకు చెప్తున్నా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని సీన్స్ ఇందులో పడ్డాయి. ఏంట్రా బాబు వీడు ఇలా డైలాగులు రాశాడు అని మీరు అనకపోతే నన్ను అడగండి. ఇక ఎక్స్పెషల్ చెప్తున్నాడు అలీ, ఇక నాకు చాలా ఎమోషనల్గా ఉన్నా, కంట్లో నిల్వ వస్తున్నాయి. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమా ఇది రెండోది. ఫస్ట్ సినిమా ఉంది, అది థియేటర్కి వస్తుంది, కానీ అది కొద్దిగా లేట్ అవుతుంది. అదంటే గ్రాండ్గా రిలీజ్ చేయాలని. కానీ ఇది రెండో వెనక నుంచి చేసినా సరే ఇదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇది సో ఏదైనా సరే అది నా అదృష్టమే. ఆ సినిమా అది ఇంకో లెవెల్, అది వదిలేద్దాం, ఎందుకంటే అది ఇంకా పీక్, అది మాస్ యాక్షన్ మొత్తం. ఇది పూర్తి లవ్ స్టోరీ. దీంట్లో ఫైట్స్ ఉంటాయని ఇవి ఉంటాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదండి. సినిమా మొత్తం పీక్ డైలాగ్స్ ఉంటాయి. నా భూతో నా భవిష్యత్తు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను చెప్తున్నా డార్లింగ్, కొద్దిగా ఎమోషనల్గా ఉన్నాను, మీరు ఏం ఫీల్ అవ్వకండి, నేను కూడా చాలా ఫీల్ అయిపోతున్నాను. కానీ ఓకే, అయితే నేను ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్. January 5 మీ ముందుకు వస్తున్నా. ఇంకా ఇంతకంటే ఏం చెప్తాను, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్రమోషన్ విషయంలో కానీ, లేదా మన కంటెంట్ని కొద్దిగా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేశారనుకో చాలామందికి రీచ్ అవుతుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీకు రూపాయి ఖర్చు లేకోకుండా తెలుగు వన్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్కి వచ్చేలాగే అంతా రెడీ చేశారు. హ్యాపీగా సినిమా కూర్చొని అలా రోడ్లో వెళ్తూ ఫోన్లో కూర్చుంటూ మీకు బోర్ కొట్టినప్పుడు సినిమా చూసేసేయండి, హ్యాపీగా ఉంటుంది. సినిమా మాత్రం పీక్ డైలాగ్స్, ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వద్దు, పరిగెత్తుంది సినిమా. నేను మీకు చెప్తున్నా, సినిమా పీక్ డైలాగ్స్ ఉంటాయి, అదిరిపోతుంది అంతే. ఓకేనా? థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ మీ, అది మా హీరోయిన్. సినిమా అదిరిపోతుంది, ఆమె కూడా అదిరిపోతుంది. నేను ఏదైతే అనుకున్నానో దానికి డబల్ ఇచ్చింది మా హీరోయిన్. థ్యాంక్ యూ శ్రీలయ్య, నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అలాగే నా టెక్నీషియన్ అశోక్, నా డిఏ ఎడిటరు పిఎన్ రాజు, నా టైటిల్స్ నా ఫ్రెండ్ యోగి, నా కెమెరామ్యాన్ పరమేశ్, నాకు మ్యూజిక్ ఇచ్చిన రాజు రాయి, నాకు సాంగ్స్ ఇచ్చిన లలిత్ కిరణ్. ఇంకా అలాగే వెళ్తే చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది వర్క్ చేశారు. కానీ సినిమా మాత్రం అదిరిపోతుంది డార్లింగ్స్. మీరు ఇలాంటి డైలాగ్స్, ఇన్ని డైలాగ్స్ ఎప్పుడు వినినరు, ఖచ్చితంగా మీరు అది ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. మీ సపోర్ట్ కావాలి. సినిమా చూసిన తర్వాత ఒక 2-3 కామెంట్లు పెట్టండి, అందరికి రీచ్ అవుతుంది. సినిమా కింద నాకు మెసేజ్లు పెట్టవద్దు, నా నెంబర్ ఉందని, సినిమా కింద పెట్టండి. చూసామని చెప్పి ఛానల్ కింద, అది చాలామందికి రీచ్ అవుతుంది, అలా కామెంట్లు ఎక్కువ పడే కొద్దీ. ఓకే డార్లింగ్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏం చెప్పను, మళ్ళీ మిమ్మల్ని థియేటర్స్లో కలుస్తా. కుదిరితే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లోన ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సినిమా థియేటర్కి వచ్చేస్తుంది. దాని తర్వాత కూడా ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది, అది మేబీ జూన్ జూలైలో అది కూడా థియేటర్కి వచ్చేస్తుంది. కంటిన్యూగా సినిమాలు ఉంటాయి, మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటా. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ ఆల్.